హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? ఏదో ఒకటి లైఫ్లో అదరగొడుతున్నారా లేదా? ఈరోజు మీ ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చేసాను. ఎంతమందికి మ్యూజియంస్ అంటే ఇష్టమో తెలీదు, కానీ నాకైతే మ్యూజియంస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనం రానప్పుడు భూమి మీదకి దాని ముందు ఏం జరిగింది, అసలు ఏంది హిస్టరీ ఏంది అన్నీ తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనోళ్ళు అంటారు కదా, కోతి నుంచి మనిషి వచ్చాడని, అలాంటివి. మళ్ళీ డైనోసార్స్ ఉండేవి ఒకప్పుడు అని, అలాంటివి. మళ్ళీ సముద్రంలో ఏదో వింత వింత జంతువులు ఉండేవి అని, అలాంటివన్నీ తెలుసుకుందాం ఈరోజు. సో ఈ వీడియో చూడడానికి ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నాడో ఒక లైక్ వేసుకోండి, ఒక కమెంట్ వేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. ఈ మ్యూజియం వచ్చేసి నేషనల్ హిస్టరీ మ్యూజియం. ఇది లండన్లో ఉంది. లండన్లో 3 to 4 మ్యూజియంస్ ఉన్నాయి. అందులో ఇది మెయిన్ మ్యూజియం అనమాట, న్యాచురల్ హిస్టరీ మ్యూజియం అని. ఇందులో మన డైనోసార్స్ గురించి, న్యాచురల్గా జరిగేవన్నిటి గురించి దీంట్లో ఉంటాయి. మీకు నేను చూపిస్తాను ఈరోజు. ఇదే మన మ్యూజియం ఎంట్రన్స్ వ్యూ, మెయిన్ వ్యూ. ఈ మ్యూజియంకి రావాలంటే ఎవరైనా రావచ్చు, టికెట్ ఏమి ఉండదు, ఫ్రీయే. బట్ మనకి వెళ్ళి రావడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, మళ్ళీ ఫుడ్ ఖర్చులు మాత్రమే ఇక్కడికి అవుతాయి, ఇక్కడ రావడానికి. మ్యూజియం అయితే చాలా బాగుంది. బయట నుంచి అప్పటి కట్టడాలు, ఓల్డ్ కదా, చాలా బాగుంది చూడ్డానికి అయితే. సో మనము ఫ్రీ కాబట్టి మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళకుండా ఇలా లెఫ్ట్ నుంచి వెళ్తే ఇలా ఒక రూట్ వస్తుంది. ఇలా స్ట్రేట్గా వెళ్తే మనకి లైన్ ఉంటుంది, ఆ లైన్లో వెళ్ళడమే. లైన్లో ఉండొద్దు అంటే ఆన్లైన్లో స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు టైమింగ్ బట్టి, అప్పుడు కొంచెం పే చేయాలనుకుంటా. ఇదైతే ఫ్రీ కాబట్టి లైన్. మ్యూజియం లోపలికి ఎంటర్ కాగానే బ్యాగ్స్ చెక్కింగ్ సెక్షన్ అయితే ఉంది. అక్కడ చెక్కింగ్ అయిపోయిన తర్వాత మన బ్యాగ్స్ ఏమైనా హెవీగా ఉంటే ఇక్కడ క్లాక్ రూమ్లో పెట్టుకోవచ్చు. మనకి లోపల తిరగడానికి ఈజీగా ఉంటుంది. 5 pounds తీసుకుంటున్నారు. స్టార్టింగ్లోనే హ్యూమన్ ఎవల్యూషన్ అయితే ఉంది. కోతి నుంచి మనిషిలాగా మొత్తం సైకిల్ అయితే ఇక్కడ ఉంది. మన స్కల్ 1 by 1 అనమాట. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఆ మిడిల్ పైన వైట్ కలర్ ఉన్న పుర్రే ఇప్పుడు మనదనమాట. సో అన్ని డిఫరెంట్ స్టేజెస్ దాటుకొని మనం మనిషిమయ్యాము. మనిషి కంటే ముందు ఎన్నో రకాల మనుషులు ఉండేటోళ్ళు. వాళ్ళ సైజు కానీ డిఫరెన్స్ అనమాట. మొత్తము చాలా హెవీగా, హైట్, పర్సనాలిటీ అన్నీ హెవీగా ఉండేవి. ఇప్పుడు మనము 6 feet 7 feet అలా ఉన్నాము. అప్పట్లో పెద్దవాళ్ళు అనేటోళ్ళు కదా, 10 feet ఉండేటోళ్ళు, 9 feet ఉండేటోళ్ళు అని. సో అప్పటి కాలంలో మనుషులు అలా ఉండేటోళ్ళు. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ నిజమైన స్కల్సే. సో అప్పట్లో వాళ్ళకి ఫుడ్ ఏంటంటే వేటాడి జంతువులని చంపి తినేటోళ్ళు. వాళ్ళు యూజ్ చేసే ఆయుధాలు ఇవన్నీ. అప్పట్లో వాళ్ళకున్న తెలివి తేటలతో వాళ్ళు తయారు చేసుకున్న ఆయుధాలు ఇవన్నీ. వాళ్ళకి అప్పట్లో ఫుడ్ అంటే జంతువుని చంపి ఆ పచ్చి మాంసం అవి ఇవి తినడమే వాళ్ళకి తెలుసు. సో వాళ్ళ బాడీస్ అయితే ఇలా ఉన్నాయి అప్పట్లో ఉండేటోళ్ళవి. ఎంత హైట్ చూడండి, పుర్రెలు అవన్నీ. ఇక్కడైతే రైనో ఉంది. రైనో బతుకున్నప్పుడు, రైనో చనిపోయాక బోన్స్ తోటి ఎలా ఉంటుందో దాని స్కెలిటను. దీని తర్వాత స్ట్రెగోసారియస్ అనే ఒక డైనోసార్ ఇక్కడ దొరికింది వీళ్ళకి. అది మొత్తం ఫుల్ బాడీ దొరికింది వాళ్ళకి, అన్ని పార్ట్స్ ఒకే దగ్గర దొరికాయి అనమాట. సో అదే ఇది డిస్ప్లే చేశారు. ఫైనలీ ఈ గ్లోబ్ అయితే ఇన్స్టాగ్రామ్ మొత్తం ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది. ఆ ఎస్కలేటర్, ఆ గ్లోబ్ ఎక్కడో అనుకున్నాం, ఫైనల్ అది ఇక్కడ ఉంది. ఈ మ్యూజియంలో అయితే ఇది ఉందన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. సో ఇప్పుడు వాల్కెనోస్ అండ్ అర్త్క్వేక్స్ గురించి తెలుసుకుందాం రండి. భూకంపాలు, మళ్ళీ అగ్నిపర్వతాలు. ఇవి కనిపించేవన్నీ మన అగ్నిపర్వతంలో నుంచి వచ్చే లావా, ఎండిపోయాక వచ్చే మినరల్స్, దాంట్లో నుంచి వచ్చే కెమికల్ రియాక్షన్స్ వల్ల ఏర్పడిన రాయిలు అవన్నీ. ఈ స్క్రీన్ వచ్చేసి భూకంపాలు ఎక్కడెక్కడ అయ్యాయి, మళ్ళీ అగ్నిపర్వతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఆ బ్లూ కలర్ వచ్చి మన బౌండరీస్ అనమాట. అవన్నీ వాల్కెనోస్, అగ్నిపర్వతాలు. ఇక్కడ అగ్నిపర్వతాల గురించి కనిపించేది అగ్నిపర్వతం ఎలా ఉంటుంది, దాని లోపల లావా. ఇన్ని డిగ్రీస్ సెల్సియస్, 1000 degrees Celsius దాటితే అందులో నుంచి లావా బయటకు వస్తుంది. సో దాన్ని మెన్షన్ చేశారు. ఆ లావా బయటకు వచ్చిన తర్వాత ఎండిపోతే ఇలా అవుతుంది అనమాట. సాలిడ్గా గ్లాస్ లాగా ఉండదు, డిఫరెంట్ మినరల్ అనమాట. ఇది కూడా లావానే, ఇది కూడా ఎండిపోయిన తర్వాత అలా. ఈ కనిపించేది వచ్చి హీట్ సూట్. అక్కడ వాల్కెనోస్ దగ్గర వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఆ సూట్.
ఆ వాల్కెనోస్ నుంచి అది లావా బయటకు వచ్చినప్పుడు వచ్చే గ్యాసెస్ వల్ల చాలా హామ్ అనమాట, పాయిజనస్ గ్యాసెస్ వస్తాయి, జంతువులు అవన్నీ చనిపోతాయి అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి వాల్కెనోస్ దగ్గరికి వెళ్ళినప్పుడు. ఈ కనిపించే అనిమల్స్ వచ్చి ఆస్ట్రిచ్ జాతికి చెందినవి అనమాట. అప్పట్లో ఆస్ట్రిచ్ వాళ్ళ తాత ముత్తాతలు అనమాట. అవి ఓల్డ్ ఏజ్లో ఉండేవి, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఇప్పుడు ఆస్ట్రిచ్ని చూస్తున్నాం మనము. ఇదేమో అప్పట్లో ఉండే డాగ్ అనమాట. చాలా పెద్దగా ఉండేది అప్పట్లో డాగ్ జాతికి చెందింది ఇది అప్పట్లో. ఇది మన గ్లోబు లోపల ఇలా ఉంటుందంట. ఇంత డెప్త్ వెళ్తే ఇలా ఉంటుంది, 3 స్టెప్స్ ఉంటుందంట మన గ్లోబ్. ఇది భూకంపాలు కొలిచే రిక్టర్ స్కేల్ అనమాట. అప్పట్లో భూకంపాలు ఎలా వస్తాయని తెలుసుకోవడానికి తయారు చేసింది చైనీస్ వాళ్ళు. ఇందులో ఈ ఫస్ట్ వచ్చేసి భూకంపం వచ్చేటప్పుడు ఏ డైరెక్షన్లో ఎటు సైడ్ వస్తుందో తెలుసుకోవడానికి తయారు చేసినారు. ఇది కోబ్ సూపర్ మార్కెట్. ఇది జపాన్లో ఉంది. అప్పట్లో 1995లో జపాన్లో భూకంపం వచ్చింది. అప్పుడు ఆ కోబ్ మార్కెట్లో సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయిందనమాట. భూకంపం వచ్చినప్పుడు ఆ మార్కెట్లో ఏమైంది అని. అదొక థీమ్ అనమాట. ఈ మ్యూజియంలో ఆ అర్త్ క్వేక్స్ గురించి, ఆ మార్కెట్లో జరిగింది ఏందని ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ ఎగ్జాక్ట్ భూకంపం వచ్చినప్పుడు ఎలా షేక్ అవుతుందో అలా షేక్ అవుతుంది ఇక్కడ. సో మనము వెళ్ళి అక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు భూకంపం ఎలా ఊగుతుంది అది. సో నేను కూడా వెళ్ళాను నా టర్న్ అప్పుడు. అక్కడ అంతా ఊగుతుంది, తిరుగుతుంది అనమాట. సో ఎగ్జాక్ట్గా భూకంపం వస్తే అప్పుడు ఎలా ఉంటుందో ఇక్కడ చూపించారనమాట. ఇది పైన వ్యూ అనమాట, పైనుంచి వ్యూ చాలా బాగుంది. నెక్స్ట్ ఇదంతా అర్త్ గురించి, మన నవగ్రహాలు అంటారు కదా, మూను, సూర్యుడు, మళ్ళీ 9 ప్లానెట్స్, అవన్నిటి గురించి. ఇది మూన్ పైన ఉన్న మనిషి ఫుట్ ప్రింట్. అది ఇక్కడ వచ్చి సుడిగాలిల గురించి మొత్తం న్యాచురల్గా భూమి చుట్టూ జరిగే సిచ్యువేషన్స్ అన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ మ్యూజియంని 3 జోన్స్లా డివైడ్ చేశారు. రెడ్ జోను, గ్రీన్ జోను, బ్లూ జోను. ఈ 3 జోన్స్లోనే మనకు అన్నీ ఉన్నాయి. ఇక్కడ మన ప్లానెట్స్ గురించి, ఎగ్జాంపుల్ ప్లూటో, నెప్టూన్, జూపిటర్, వీనస్, ఇట్లా అన్ని ప్లానెట్స్ గురించి ఇక్కడ ఒక్కొక్క ప్లానెట్ గురించి మెన్షన్ చేశారు. చాలా బాగుంది ఇది ఎక్స్పీరియన్స్. ఇక్కడైతే ఇది నక్షత్రాలు అవి చూసేదైతే ఉంది. నేను దాంట్లో ట్రై చేస్తున్నా చూడడానికి. ఇది వచ్చేసి అప్పట్లో బల్లి లిజర్డ్ అనమాట. ఆ సైజ్ చూడండి ఎంత పెద్ద ఉందో. అప్పట్లో బల్లీలు ఈ సైజ్ ఉండేవి. ఇంకా అప్పటి ఏజ్లో డిఫరెంట్ అనిమల్స్ ఉండేవి, రెప్టైల్స్. అవన్నీ ఇక్కడ విత్ సాక్ష్యాలతో ఇక్కడ పెట్టారు. అసలు గూస్ బాంబ్స్ వచ్చాయి ఇవన్నీ చూస్తుంటే, అప్పట్లో ఏమేమి రకాల అనిమల్స్ ఉన్నాయని. ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సీ అనిమల్. అప్పట్లో ఇలాంటి విచిత్రమైన జీవులు ఉండేవా అని విచిత్రంగా ఉంది. ఇది చూడండి క్రొకడైల్. అప్పట్లో ఎంత పెద్ద సైజు ఉందో. నాకు అనిపిస్తుంది క్రొకడైల్ చూసినప్పుడు ఇవి కూడా డైనోసార్ జాతికి చెందినవే అని. సేమ్ అలానే ఉంటాయి. ఇది రైట్ సైడ్లో వచ్చి డైనోసార్ స్కల్. 25 లక్షల ఏళ్ళ క్రితము ఐస్ ఏజ్ స్టార్ట్ అయింది అప్పుడే. అప్పుడు మనకి పెద్ద ఏనుగులు ఉండేవి డిఫరెంట్గా, ఆ మంచుకి తట్టుకునేటట్టు. సో ఇది ఆ ఏనుగు సంబంధించిన స్కెలిటన్ ఇది విత్ ప్రూఫ్స్. వీళ్ళు ఇక్కడ పెట్టారు, వాళ్ళకి సర్వే వాళ్ళకి దొరికాయి, ఇక్కడ పెట్టారు మ్యూజియంలో. ఇది వచ్చి ఆస్ట్రిచ్ అనమాట. అప్పటి కాలంలో ఉండే ఆస్ట్రిచ్ ఎంత భారీగా ఉంది చూడండి. ఇప్పుడు అర్త్ ట్రెజరీ అనమాట. మన భూమిలో నుంచి మనకి న్యాచురల్గా వచ్చిన సంపద. అందులో నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్, డైమండ్స్, జెమ్స్ మనకు వచ్చిన అవన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారు. భూమి నుంచి మనకి వచ్చిన అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్, మినరల్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. 10th క్లాస్ స్కూల్ చదివే పిల్లలకైతే చాలా యూస్ఫుల్ ఈ వీడియో. వాళ్ళకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ అవన్నీ చెప్తారు స్కూల్లో. అవన్నీ ఇక్కడ ప్రాక్టికల్గా వీళ్ళు మనకి చూపిస్తున్నారు. ఇది వచ్చేసి మోస్ట్ కామన్ మినరల్స్ అనమాట. ఎగ్జాంపుల్ అవే కాపరు, స్టీలు, అల్యూమినియము, జింక్, ఇట్లా ఇవన్నీ అనమాట ఇక్కడ పెట్టారు. నాకైతే అది చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇవి, భూమిలో నుంచి వచ్చినవి ఏదో టైంలో. ఆ పేర్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అవన్నీ నాకు తెలిసి సైంటిఫిక్ నేమ్స్. ఈ సైంటిస్టులు ఎంత టైం స్పెండ్ చేసి ఉంటారో వీటికి పేర్లు ఇవ్వడానికి, వీటిని కనుక్కొని ఇలా డిస్ప్లే చేయడానికి. మనం జస్ట్ వచ్చి అలా చూసేస్తున్నాం ఇవన్నీ. బట్ సైంటిస్టులు అయితే
చాలా రీసెర్చర్స్ చేసి ఎన్నో ఇయర్స్ వాళ్ళ టైం స్పెండ్ చేసి ఇవన్నీ కనుక్కొని ఫ్యూచర్ జనరేషన్స్కి అయితే ఇలా డిస్ప్లే చేస్తున్నారు. సో మన సైంటిస్టులకి వాళ్ళందరికీ ఒక బిగ్ సెల్యూట్ అనమాట. మన కోసం ఇవన్నీ భద్రపరిచారు ఇన్ఫర్మేషన్ అంతా. ఇవి జెమ్స్, స్టోన్స్. అదే మనం ఉంగరాలలో చేయించుకొని రాళ్ళు ఎత్తించుకుంటాం కదా, మన జాతకానికి సంబంధించి ఏది బాగుంటుందో మన పేరుకి మన రాశికి ఇవన్నీ అవ్వన్నమాట. ఎంత బాగున్నాయి అంటే ఈ స్టోన్స్, అసలు ఎన్ని డిఫరెంట్ కలర్స్, అసలు చాలా అంటే చాలా బాగుంది లైవ్గా చూడడానికి. వీడియోలో ఎలా ఉందో కానీ లైవ్గా అయితే చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇన్ని రకాల స్టోన్స్ ఉన్నాయి మన అర్త్ నుంచి వచ్చినవి మనకి. చూడండి ఎంత బాగున్నాయో. యాక్చువల్లీ అవి ఇలా ఉంటాయి సాలిడ్గా, దాన్ని కట్ చేసి అలా మారుస్తారు. ఇది అప్పటి కాలంలో రాణులు యూజ్ చేసిన స్టోన్స్, ఆభరణాలు అవన్నీ అన్నమాట. ఎవరు వేసుకున్నారో అవన్నీ వాళ్ళ పైన ఫోటోలు, వాళ్ళు యూజ్ చేసిన సామాన్లు కింద ఇచ్చినారు అన్నమాట. చాలా బాగుంది. ఇది కూడా అన్ని ఇయర్స్ నుంచి ప్రిజర్వ్ చేసుకుంటూ వస్తున్నారు. వాటి పేర్లు కూడా పైన ఇచ్చారు, ఆ స్టోన్స్ అవేంటో. అసలు చూడండి ఎంత బాగున్నాయి. ఇవన్నీ మన భూమిలో నుంచే వచ్చాయి. ఇవన్నీ ఆబ్జెక్ట్స్ ఆఫ్ డిజైర్ అని ఏదో మెన్షన్ చేశారు. డిఫరెంట్ అసలు స్టోన్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క రాయి ఒక్కొక్క డిఫరెంట్ టైప్లో ఉంది. ఇక్కడ ఆ పోస్టర్ చూస్తే నాకైతే అతను చూస్తే కాంతారా గుర్తొచ్చింది. అక్కడ ఉన్న రాయిని అలా స్టోన్స్ లాగా మార్చినారు చూడండి. దేని స్టోన్స్ దాని పక్కన రాయిని పెట్టారు, ఆ రాయి నుంచి తయారు చేసినామని. చాలా బాగుంది చూడడానికి. ఈ రాయిని ఇలా, ఈ బ్లూ రాయిని ఇలా, ఆ రాయిని అలా. ఇప్పుడు ఒరిజినల్ డైమండ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మనం చూసేటివి పాలిష్డ్, తయారు చేసిన తర్వాత మెరిసేటివి మనం చూసేవి. రా డైమండ్స్ ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాము. ఇవన్నీ డైమండ్స్ కనిపించేవన్నీ. అది ఎంత క్యారెట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. డిఫరెంట్ క్యారెట్స్ డైమండ్స్ ఉన్నాయి. క్యారెట్స్ అంటే డైమండ్స్ క్వాలిటీ కొలిచేది క్యారెట్స్ అంటాం, సేమ్ గోల్డ్ లాగానే. ఇక్కడ ఉన్నవన్నీ వజ్రాలే, నెక్స్ట్ లెవెల్ అసలు. చూడండి ఎలా ఉన్నాయో వజ్రాలు. ఇవి నిజమైన ఇలా ఉంటాయి వజ్రాలు. యాక్చువల్లీ దాన్ని పాలిష్ చేసి దాన్ని అట్లా సెట్ చేస్తే ఇలా అవుతాయి. ఇంత పెద్ద డైమండ్స్ అసలు. ఇది 23 క్యారెట్ వైట్ అండ్ ఎల్లో డైమండ్ నెక్లెస్ అంట. అది ఎన్ని కోట్లు ఉంటుందో అసలు మనకు తెలియదు అనమాట. నెక్స్ట్ లెవెల్ మెరుస్తూనే ఉంది అది. ఇది మన షాజహాన్, క్వీన్ ఎలిజబెత్ ఆ టైంలో వాడిన జెమ్స్ అనమాట. వాళ్ళు వాడిన స్టోన్స్, వస్తువులు, కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. కొన్ని క్రోర్స్ రూపీస్ ఉంటుంది దీని వాల్యూ. ఇదేమో మన కరెన్సీ, మన డబ్బులు స్టార్టింగ్లో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏ మెటల్స్ వాడుతున్నాము అని. ఫస్ట్ గోల్డ్ నాణ్యాలు ఉండేవి, సిల్వరు, అల్యూమినియము, బ్రాంజు, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనీ మెటల్స్ ఇక్కడ డిస్ప్లే చేశారనమాట. గోల్డ్ ఉంది, బ్రాంజ్ ఉంది, కాపర్ ఉంది, సిల్వర్ ఉంది, అట్లా స్టీల్ ఉంది. అట్లా అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ తోటి మనము డబ్బులు అయితే వాడుకున్నాము ఇప్పటిదాకా. కింద ఉన్నాయైతే ప్రజెంట్ వాడుతున్నామని అనమాట. ఇందులో అల్యూమినియం, సిల్వరు, కాపరు, అట్లా బ్రాంజ్ ఇట్లా అన్నీ ఉన్నాయి. ఇదేమో అప్పట్లో ఒరిజినల్ అసలు పేపర్, పెన్సిల్ అప్పటి కాలంలో ఎలా ఉండేవి. ఇది వచ్చి పేపరు, ఈ కింద వచ్చేసి పెన్సిల్ అనమాట. అది కనిపించేది పెన్సిల్ లిడ్, ఇక్కడ కనిపించేది పేపర్. ఇది లైట్ బల్బ్స్. అప్పటి కాలంలో లైట్ బల్బ్స్ మారుతూ ఎలా వచ్చాయి అనేది ఇక్కడ మెన్షన్ చేసినారు అనమాట. డిఫరెంట్ బల్బ్స్. ఆ బల్బ్స్ కూడా దేంతో తయారైతే ఆ మెటల్ కూడా. ఇది సిలికా, అదొక మెటల్. దాంట్లో నుంచి ఏవి తయారవుతాయి అన్నది గాజు అనమాట. గాజు, అందులో నుంచి ఇట్లా గాజు వస్తువుని తయారు చేసినాను. సిలికా టు గ్లాస్. సో ఇలా క్వార్ట్స్ వైబ్రేషన్స్. నాకైతే క్వార్ట్స్ అంటే వాచ్ గుర్తొస్తుంది. ఇదే అనమాట ఆ మెటల్. దాని నుంచి ఇట్లా నిజంగానే వాచ్లో కూడా ఇది యూజ్ చేస్తారనమాట, దీన్ని షైనింగ్ కోసం అనేది. ఇది చూడండి ఇలా ఎంత వెరైటీగా ఉందో. ఇప్పుడు సిలికా టు సిలికాన్ అంట. ఆ సిలికా నుంచి ఇది ఎట్లా తయారు చేసినారు డిస్ప్లే, ఏమేమి తయారు చేసిన డిస్ప్లే చేసినారు. ఇవన్నీ టీవీ, కీబోర్డ్లు, ఆ కాయలు అంటారు, అవి ఇవి అన్నీ ఎలా తయారైనాయో ఇక్కడ ఉంది. దాని తర్వాతనే ఇక్కడ షాపింగ్ అయితే ఉంది. ఈ మ్యూజియం ఎలానో ఎంట్రీ ఫ్రీ కాబట్టి ఇక్కడ మనం షాపింగ్ చేసిన మనీతోటే నాకు తెలిసి మ్యూజియం అవన్నీ నడుస్తుంది. సో ఇక్కడ రేట్లు అయితే గట్టిగానే పెట్టారు అన్నీ. ప్రతి ఒక్కటి ఈ మ్యూజియంలో మనం చూసిన వాటికి లింక్డ్ అన్ని బొమ్మలు, కీ చైన్స్, మా మ్యాగ్నెట్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్,
ప్రతి ఒక్కటి బుక్స్ అన్నీ పెట్టారనమాట ఇక్కడ. నచ్చిన వాళ్ళు కొనుక్కొని ఇంటికి తీసుకెళ్తున్నారు. ఈ మ్యూజియంకి నేను తీసిన వీడియో చాలా పెద్దది. సో నేను ఈ మ్యూజియంని 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. అంటిల్ ఈ మినరల్స్ వరకు ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ ఫ్యూచర్లో రిలీజ్ అవుతాయి. సో ఇక్కడికి వచ్చినందుకు నేనైతే ఒక సౌజన్యం తీసుకున్నాను మా ఫ్రిడ్జ్కి అతికేయడానికి గుర్తుగా. ఇది తీసుకున్నాను నేను. ఇది కూడా చూశాను, బట్ ఇది అంత బాగాలేదు, కింద పడితే అయిపోతుంది. సో నేనైతే ఇది తీసుకున్నాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.